మన స్టైల్లో సృష్టించుకున్నాం కాబట్టి ఇక్కడ లేని పరిచర్య ఈరోజు కనపడుతుంది మనకి. అందుకని మనం డిసెంబర్ రాగానే చాలా బిజీ అయిపోతాం అన్నమాట. సాధించేది ఏం లేదు చివరికి. మళ్ళీ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకుంటే, మొదటి శతాబ్దంలో అపోస్తలులు పరిచర్య చేసేటప్పుడు క్రిస్మస్ సీజన్లో వాళ్ళు బిజీగా లేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు 21వ శతాబ్దంలో ఫుల్ టైం వర్కర్స్ లేరు. ఎందుకంటే నేను లెక్కలు కడితే అందరికంటే తక్కువ పనిచేసేది ఎవరంటే పాస్టర్సే. ఏమనుకోకండి, నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నన్ను పిలవకూడదని సిద్ధపడే వస్తాను. అలా రాకపోతే మీరు పిలిస్తే ధన్యుణ్ణి. అలా రాకపోతే నేను వాక్యాన్ని కరాఖండిగా చెప్పలేను. సో నాకు ఏ భేషజాలు ఉండవు. అంచేత మనం ఆ క్రైస్తవం నుంచి, ఆ పరిచర్య శైలి నుంచి దూరంగా వచ్చేసాం. సో ఈ రోజున కార్యక్రమాల పుట్టయింది. నా కార్యక్రమాలతో సమస్య ఏంటంటే, కార్యక్రమాలు మనలో కార్యసిద్ధిని కలుగు చేయలేవు. గమనించండి. అంటే మీ క్రైస్తవ పరిభాష మాట్లాడుతున్నాను, పరిచర్య వాక్య పరిభాష మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. కార్యసిద్ధిని కలుగు చేయవాడు ఆయన. కార్యక్రమాలు ఎప్పుడు సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు కానీ, దైవజనులు కానీ, సామాన్య క్రైస్తవులు కానీ, విశ్వాసుల్లో కార్యసిద్ధిని కలుగు చేయలేము. గమనించండి. బట్ మనం ఏమనుకుంటామంటే, ఈసారి క్రిస్మస్ చాలా బాగా జరిగింది అనుకుంటాం. దేన్ని బట్టి? కార్యక్రమాన్ని బట్టి. చాలా శోచనీయమైన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్లన్నింటినీ చూసిన తర్వాత మనం బాగా మిస్ అయ్యేది క్రిస్మస్లో ఎవరినంటే క్రీస్తునే. నాకు కరోనా వచ్చినప్పుడు చాలా, అంటే నాకు కరోనా రాలేదు, కరోనా వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అనమాట. చాలా బ్లెస్సింగ్స్ కరోనా తీసుకొచ్చింది. ఎప్పుడు కుటుంబాలతో స్పెండ్ చేయలేని వాళ్ళు భార్య ముఖం ఇష్టం లేకపోయినా భార్యతో గడపాలి. చూడండి ఎంత ఇబ్బందో. ఎప్పుడు రోడ్డు మీద సైలెన్సర్ పీకేసుకొని బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాలి. ఈ పాస్టర్స్ చాలామంది ఈ హడావిడికి అలవాటు పడ్డారు. హడావిడి ఎంత పోయిందా? బహిరంగ సభలు లేవు, సంపాదన లేదు, మళ్ళీ వచ్చేసాం అనమాట. దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట, కూర్చోబెట్టాడు మొట్టికాయలు వేసి. సో థ్యాంక్ గాడ్ ఫర్ కరోనా. రియలైజ్ అయ్యేవాడికి, పాఠాలు నేర్చుకునేవాడికి వాళ్ళకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. అంచేత ఈ రోజున మనం ప్రభు వైపు చూద్దాం. ఐ వాంట్ టు ప్రెజెంట్ జీసస్ యాజ్ ఎ పాస్టర్. మీరు ఎప్పుడైనా అలాంటి బైబిల్ స్టడీ చేశారా? జీసస్ యాజ్ ఎ పాస్టర్. వాక్యం ఏం చెప్తుంది? ఆయన పాస్టరేనా? ఇంగ్లీష్లో పాస్టర్ అనే మాటని ఒక్క ఎఫ్ఎస్సి పత్రికలోనే ఉంటుంది, మీకు కొత్త నిబంధన అంతట్లో ఇంకెక్కడ ఉండదు. మీకు ఒక్క చోటే రాశారు పాస్టర్ అనే మాట. బట్ ద ఈక్వివాలెంట్ వర్డ్ ఏంటంటే షెపర్డ్, కాపరి, గొర్రెల కాపరి. అండ్ జీసస్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఇందాక పాల్ బ్రదర్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. బట్ జీసస్ తన్ను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే, ఐఎమ్ ఎ పాస్టర్ అండ్ ఎ గుడ్ పాస్టర్. దట్ మీన్స్ దేర్ ఆర్ బ్యాడ్ పాస్టర్స్. మేబీ IDPA ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. సో మనం జీసస్ బ్యాచ్లో ఉండాలన్నమాట. వెదర్ ఇట్ ఈస్ అన్ interdenominational pastors association or not, there are only two pastors associations, good pastors association and a bad pastors association. And Jesus is in the good pastors association. And he is the leader for that. సో ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే దాని గురించి
ఐఎమ్ ఏ గుడ్ పాస్టర్. మరో విధంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, పాస్టర్స్ లెర్న్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి నేర్చుకోండి. మీ గమనానికి మరి కొన్ని వాక్య భాగాలు తీసుకొస్తాను నేను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో పేతురు మళ్ళీ యేసుక్రీస్తు వారిని ప్రధాన కాపరి అని పిలుస్తున్నారు. ప్రధాన కాపరి, ఇంగ్లీష్లో బిషప్ అని ట్రాన్స్లేట్ చేశారు. సో నా దృష్టిలో ఒకే ఒక బిషప్, ఒకే ఒక బిషప్. దట్ బిషప్ ఈజ్ జీసస్. అండ్ ఆల్ అదర్స్ ఆర్ ఓన్లీ పాస్టర్స్. చీఫ్ పాస్టర్ ఒక్కడే. ఇంకేదైనా బిషప్ ఉందంటే చెస్లో బిషప్ ఉంటుంది, రైట్? చెస్ ఆడే వాళ్ళకి తెలుసు, చికెన్ ముక్కలు తినే వాళ్ళకి కూడా తెలుసు బిషప్ నోస్ ఉంటుంది. And there is no other bishop. And if you become a bishop, then your church will be a bishop. సో మనం చూడవలసింది ఏంటంటే ఈ ప్రధాన కాపరిని. నా పీటర్ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయంలో మొదటి పేతురు పత్రికలో, ఆయనను మీరు ఎదుర్కోవడానికి, ఆయన ఇచ్చేటువంటి కిరీటాన్ని ధరించడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. So all the pastors are accountable to this chief pastor called Jesus. యేసుక్రీస్తు అనేటువంటి ఈ ప్రధాన కాపరికి ఒక రోజున కాపరులందరూ లెక్క చెప్పాలి. చూడండి, నేను ఇందాక మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అందరికంటే తక్కువ ఎవరు పనిచేస్తారు 21వ శతాబ్దంలో? పాస్టర్ గారే. అందుకే నేను ఫుల్ టైం అని పిలవలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ఎందుకంటున్నానంటే నేను టీచర్స్ని చూశాను, వాళ్ళు రోజుకి కనీసం 6 గంటలు పనిచేస్తారు. పాపం పక్క ఊరిలో పనిచేయాలంటే ప్రయాణానికి ఒక 4 గంటలు పోతుంది. ఏమండి? సో వారానికి ఎన్ని గంటలు? కనీసం 60 గంటలు పనిచేస్తారు వాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూడండి, వాళ్ళు అరౌండ్ 70 అవర్స్ పనిచేస్తారు వారానికి. వ్యాపారులను చూడండి, చిన్న బిజినెస్ మెన్ని చూడండి, గల్లీలో చిన్న బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా మీరు చూడండి. ఎప్పుడు తీస్తాడు షాపు, ఎప్పుడు క్లోజ్ చేస్తాడు, 1 వీక్లో ఎన్ని గంటలు పనిచేస్తాడు? ఐ బిలీవ్ అరౌండ్ 100 hours. కూలీలను చూడండి, వాళ్ళు ఏం తక్కువ పని చేయరు. అట్లీస్ట్ రోజుకి 8 hours పనిచేస్తారు వాళ్ళు. సో 50 hours వాళ్ళు పనిచేస్తారు. ఏ పాస్టర్ గారైనా అట్ అన్ యావరేజ్ 50 hours to 100 hours ఇక్కడ చేసుకొని దిల్సే क्या आप बात कर सकते हैं, कॉन्फिडेंस से बोल सकते हैं, చెప్పగలరా? So I don't call pastors full time. And Bible also not calling evangelists, pastors, వీళ్ళందరినీ కూడా ప్రాఫిట్స్, వాట్ ఎవర్ లిస్ట్ మీకు దగ్గర ఉండి ఏదున్నా కూడా వాళ్ళని ఫుల్ టైం అని పిలవట్లేదు. దిస్ ఈజ్ అ స్టార్ట్లింగ్ థింగ్ అనమాట, ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇంకా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, షాకింగ్ థింగ్, సెక్యులర్ జాబ్ చేసుకునే వాళ్ళని బైబిల్ ఫుల్ టైమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని పిలుస్తోంది. కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్? 66 బుక్స్లో 66 పుస్తకాల్లో రోమాపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మీరు చదివితే సెక్యులర్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళని వాక్యం ఏం పిలుస్తుందంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అండ్ ఒకసారి 3 సార్లు సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని పిలిచి ఒకసారి అదే కాంటెక్స్ట్లో ఫుల్ టైమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని పిలుస్తుంది. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 6 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. సో నా ఇప్పుడు జీసస్ దగ్గరికి రండి. 3.5 years
ఆయన పనిచేశాడు. హీ వాజ్ లిటరల్లీ అ ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయనకి నిద్రపోవడానికి టైం లేదు. అందుకని ట్రావెల్లో నిద్రపోయేవాడు ఆయన. ఓడ అమరం పైన పడుకొని అలసిపోయి తలగడ పైన పడుకున్నాడు ఆయన. భోంచేయడానికి టైం లేదు ఆయనకి. శిష్యులు లంచ్ ప్యాకెట్లు తీసుకొచ్చి భోంచేద్దాం రా అంటే ఈయన ఇంకా ఇక్కడ ముగించలేదు పరిచర్య. ఆయన మధ్యలో భోజనానికి వెళ్తే సమరయ స్త్రీ మిస్ అయిపోయి ఉండేది పరలోక రాజ్యంలో. సమరయ స్త్రీ మిస్ అయితే సమరయల్లో ఉన్నటువంటి ఆ ఊరంతా మిస్ అయి ఉండేది. A sacrifice of lunch, one lunch, could save many souls in Samaria. నాకు తెలిసి పాస్టర్స్తో అసోసియేషన్, నాకున్న అసోసియేషన్ దాదాపుగా 27-30 సంవత్సరాల అసోసియేషన్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లంచే. ఐఎమ్ సారీ అబౌట్ దిస్ పంచ్. నేను మా గుంటూరులో పాస్టర్స్ అసోసియేషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే ఈ కారణం బట్టి వాళ్ళకి చెప్పి అసోసియేషన్ పెద్దలకి చెప్పి వచ్చేసాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లంచ్. అందుకని చూడండి, ఇందాక పాపం ఆయన వాపోతున్నారు అధ్యక్షుల వారు. 11:30కు వస్తున్నారు. ఇక్కడ కాదు సార్, విశ్వవ్యాప్తంగా భారతదేశంలో పాస్టర్స్ మీట్లో 11:30కే వస్తారు సార్. ఎందుకంటే సార్ అలా వాక్యం విని అలా ఫస్ట్ బంతిలో కూర్చోవాలి కాబట్టి. మీరు అందుకనే మీకు సజెషన్ ఇస్తాను నేను. పాస్టర్స్ మీట్ని నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఏం చేయాలంటే లంచ్తో ఎండ్ చేయొద్దు, లంచ్ తీసేసేయండి, బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేయండి. మంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, టైంకి వచ్చేస్తారు. నా మాట నమ్మండి, నిజంగా టైంకి రాకపోతే అడగండి. సో జీసస్ వాజ్ ద రియల్ ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అంత కష్టపడ్డాడని. ఎంత కష్టపడ్డాడంటే 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ 2000 సంవత్సరాలు ఇంకా నిలిచే ఉంది. దాట్ వాజ్ ఎ క్వాలిటేటివ్ మినిస్ట్రీ జీసస్ డిడ్. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ద పాస్టర్స్, దేర్ఫోర్ ఆల్ పాస్టర్స్ ప్లీజ్ డూ ఫాలో మీ అంటున్నాడు ఆయన. కానీ చాలాసార్లు పాస్టర్స్ ఏమంటున్నారు, నా ఆత్మీయ తండ్రిని ఇంకెవరినో పెట్టుకున్నారు తండ్రిగా. వద్దు, ఫాలో ఓన్లీ జీసస్. ఆ మార్క్స్ ఏంటో, యేసుక్రీస్తు వారి పాస్టోరల్ మినిస్ట్రీలో ఉన్న మార్క్స్ ఏంటో, చిహ్నాలేంటో, ఆ గుర్తులేంటో మీకు ఈరోజు నేను క్లుప్తంగా పరిచయం చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1, Christ's pastoral ministry was incarnational in its approach. అప్రోచ్ అంటే ఏంటంటే మనం ఎలాగ ఎదుటివారితో డీల్ చేస్తున్నాం, మనం ఎలాగ పరిచర్య చేస్తున్నాం, దాన్ని అప్రోచ్ అంటారనమాట. విధానము చూసారా, దాన్ని అప్రోచ్ అంటాం. పద్ధతి. మనం చాలా పద్ధతులు కనుక్కున్నాం. మనకు అనుకున్న పద్ధతులు చెప్పమంటారా మీకు? ప్రతి యానివర్సరీకి మనం ధూమ్ధామ్సే ఒక మహాసభ పెట్టాలి. మీకు ఎప్పుడైనా బైబిల్లో అలా కనపడిందా యానివర్సరీలు చేసుకోమని? లేదు. ఎందుకు పెట్టాలి మహాసభ? ఎందుకంటే ప్రమోషనల్ వర్క్ అది. ప్రమోషన్ చేసుకోవాలి కదా. నిజానికి మనం ప్రమోట్ చేయాల్సింది చర్చినా, మనల్ని కాదు. ఎవరిని? ప్రభుని. అది మన బిజినెస్. మనం ఈ బిజినెస్లోకి వచ్చింది అందుకే. డిఎల్ మూడీని అందరినీ విసిగిస్తున్నాడంట రోడ్డు మీద. ఆయన కనిపించిన వాళ్ళకల్లా గాస్పుల్ చెప్తుంటే ఒక ఆయన కోప్పడాడంట. ఆయన అమెరికన్ కదా. సో ఆ ఫెలో అమెరికన్ అన్నాడు, ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నాడంట. అండ్ డిఎల్ మూడీ వెంటనే అన్నాడంట, యా దట్స్ మై బిజినెస్ అన్నాడంట. సో పాస్టర్ గారి పని ఏంటండి? ప్రభువుని ప్రమోట్ చేయడం. సో ఇవి మనం కనుక్కున్న పద్ధతులు ఇవి. కానీ క్రైస్ట్ పద్ధతి ఏంటంటే హిజ్ అప్రోచ్ వాజ్ ఇన్కార్నేషనల్. ఏమిటి దీని అర్థము?
ఆయన విధానం ఎలా ఉండేదంటే, ఆయన అవతరించడం, నరావతారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మమేకమైపోవడం. ఎవరికి సేవ చేయాలనుకున్నాడో, ఎవరిని మేపాలనుకున్నాడో, ఎవరిని కాయాలనుకున్నాడో, ఎవరికి కాపరిగా ఉండాలనుకున్నాడో వారి స్థాయికి దిగిపోయి, వారిలో కలిసిపోయి, మమేకమైపోయి, వారిలో ఒకటిగా ఉండడం. హిజ్ అప్రోచ్ వాజ్ ఇన్కార్నేషనల్. దేవుడు అక్కడి నుంచి మాట్లాడలేదా మనతోటి? ఈ మధ్య ఎల్సిడి చర్చిలు, ఎల్ఈడి చర్చిలు వచ్చినాయి కదా. అంటే కోపం వస్తుంది, కానీ ఆకాశం కంటే గొప్ప ఎల్ఈడి ఏముందండి? గోడ మీద మెనే మెనే టెకెల్ అని రాసిన దేవుడు ఆకాశం మీద రాయలేడా? హైదరాబాద్ అంతా ఒకసారి మారుమనసు పొందలేదా? అంటే దేవుడికి బుర్రలేక అనుకుంటున్నారా? నో, దేవుడు అప్రోచ్ అది కాదు. ఆయన మనిషిగా వచ్చాడు. మీ చర్చ్లో గొర్రెల్ని రక్షించాలంటే మీరు కాపరి ఏమవ్వాలి? గొర్రె. నేను క్రైస్ట్ పాదాల దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఇన్కార్నేషన్ అంటే ఒక తొట్టి పెట్టడము, లేకపోతే ఒక గుడిసె వేయడము, లేకపోతే లైట్లు వెలిగించడము, లేకపోతే క్రిస్మస్ క్యారల్స్ పాడడం కాదు. ఆయన దిగి వచ్చినప్పుడు నాకేం నేర్పించాడు? అవతారంలో అది కదా అప్రోచ్. సో యాజ్ ఎ ఆస్గిన్నిస్ అనేటువంటి క్రిస్టియన్ ఇంటలెక్చువల్ మాట్లాడుతూ ఇన్కార్నేషన్ గురించి ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఐడెంటిఫికేషన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఇన్కార్నేషన్ అన్నాడు. ఐడెంటిఫికేషన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఇన్కార్నేషన్. యేసుక్రీస్తు వారి నరావతారాన్ని చూస్తే మనకి మూలంలో కనపడేది, అత్యంత మౌలికంగా, ప్రాథమికంగా, ఒకవేళ అవతారాన్ని అంతటిని కూడా కుదించి ఒక సారాంశంగా చెప్పాలనుకుంటే మమేకమైపోవడమే అసలు పాఠం అంటాడు అనమాట. దట్స్ ద కోర్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఎంతమంది పాస్టర్స్ వాళ్ళ కాంగ్రిగేషన్తో మమేకం అవుతున్నారు? మనకి చర్చ్లో కొంచెం హైట్ కడతారు కదండి. అది ఎందుకంటే మిమ్మల్ని హెచ్చించుకోవడానికి కాదు, మీరందరూ కనపడతారని అంతే. అంతే తప్ప మీరు వాళ్ళకి వి ఆర్ అనాయింటెడ్. ఇది క్యాథలిక్స్ తీసుకొచ్చినటువంటి తప్పుడు భావన. దెర్ ఈజ్ అ యూనివర్సల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ బిలీవర్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కాబట్టి దయచేసి గమనించండి, మనము గొర్రెతో మమేకం కాకపోతే గొర్రెనేమి మనం దానికి లాభకరంగా ఏమీ చేయలేము. యేసుక్రీస్తు వారి పాస్టోరల్ మినిస్ట్రీ యొక్క అప్రోచ్ అది. అందుకని ఆయన మద్యపానులతో కలిసి, పాపులతో కలిసి భోజనం చేశాడు. జస్ట్ నేను 11:30 నుంచి 12:30 మధ్యలో చూస్తున్నారు ఎవరో, మీ చర్చికి సంబంధించిన వాళ్ళే. సడన్గా టీవీ 9లో ఇద్దరు బైక్ మీద వెళ్తూ పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కనపడింది. రైట్? పాపం ఊదితే ఆ బైక్ నడిపే ఆయన పాపం తాగున్నాడు. పోలీసులు పక్కన పెట్టమన్నారు బైక్. ఇలా చూస్తూ ఉంటే మీ చర్చిలో వాళ్ళు రాత్రిపూట బైక్ వెనక మీరు కనపడ్డారు. పాస్టర్ గారు పాపం మీరు తాగిలేరు, మీరు బైక్ నడపట్లేదు కూడా, వెనక కనపడ్డారు. పర్యవసానాలు ఏంటి ఏమండి? అట్ ద రిస్క్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్, జీసస్ సాట్ విత్ దెమ్ అండ్ సప్ట్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేశాడు ఆయన. అట్ ద రిస్క్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఈరోజు మనం ఏం చేసాం? పాస్టర్స్ని మనకు ఒక ప్లాట్ఫామ్ కట్టుకొని వాళ్ళు దగ్గరికి రాలేనంత సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నాం.
కదండి. ఇక్కడ కూకట్పల్లిలో ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళగలరా మీరు? ఆయన సమీపింపురాని తేజస్సులో వసిస్తుంటాడు. సమీపింపురాని తేజస్సులో ఉన్న ఆయనేమో మన మధ్య నివసించిన, అదే కదా క్రిస్మస్. మన మధ్యలో వాళ్ళేమో సడన్గా ప్రమోటెడ్ టు గ్లోరీ. ప్రమోటెడ్ టు గ్లోరీ అంటే మీకు తెలుసులే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఏంటండి ఇది? ఆర్ యూ ఇన్కార్నేషనల్ ఇన్ యువర్ అప్రోచ్ యాజ్ ఎ పాస్టర్? అది ఈరోజు ఉదయం ప్రశ్న. అంటే గొర్రెతో మీరు మమేకం అవ్వగలరా? ముఖ్యంగా సెల్యుటేషన్స్ ఉంటాయి, బిగినింగ్లో గ్రీటింగ్స్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది అలా స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతారు, ఇక్కడ ఏమి ఉండదని. పాస్టర్స్కి ఎవ్రీ టైం అపోజల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కాంగ్రిగేషన్తో మమేకం అవుతూ మాట్లాడతారు. పరిశుద్ధులందరికీ, మా వల్లనే అమూల్యమైన విశ్వాసము కలిగిన పరిశుద్ధులందరికీ. సో పాస్టర్ గారు ఏమంటున్నారు? నాలంటోడికి లెటర్ రాస్తున్నాను. యోహాన్ లెటర్ రాస్తా అంటాడు, తండ్రితో అంటే మీతో మాకు సహవాసము కలగాలని. చూడండి, యేసుప్రభు దగ్గర నేర్చుకున్నారు ఆయన పాదాల దగ్గర వాళ్ళు. అందుకని వాళ్ళ పాస్టరల్ అప్రోచ్ ఎలా ఉందంటే ఇన్కార్నేషనల్గా ఉంది, మధ్య నివసించడం. ఇది చాలా అవసరం అండి. ఒకవేళ మీరు ఇన్కార్నేట్ అవ్వలేదనుకోండి, పాస్టర్ గారు గొర్రెగా ఇన్కార్నేట్ అవ్వలేదనుకోండి, యూ ఫెయిల్ యాజ్ ఎ పాస్టర్. యూ ఫెయిల్. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. అందుకని మనం చనిపోయేంత వరకు అవైలబుల్గా ఉండాలి. సంఘంలో అతి చిన్నవాడికి, అతి సామాన్యుడికి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇన్కార్నేషనల్ అప్రోచ్లో ఇంకోటి ఉంది, మీకు చెప్పాలి ఈ విషయం కూడా. కొంతమంది పాస్టర్స్ చాలా మమేకం అయిపోతారు. ఎవరితో అంటే ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళతోటి. ఆ ఇన్కార్నేషనల్ అప్రోచ్ కాదు, అది ఇంటెన్షనల్ అప్రోచ్. అది మీ చర్చిలో రిక్షా తొక్కుకుండేవాడు ఉంటే అతనితో మీరు మమేకం అవ్వాలి. అదే యాకోబు చెప్పాడు, నైనా మంచి బట్టలు వేసుకున్న వాడికి పిలిచి పక్కన కుర్చీ వేసి ఇక్కడ కూర్చోమంటారు. సో పాపం చింపిరి గుడ్లు వేసుకున్న వాడినేమో అక్కడికి వెళ్ళి కూర్చోపో అని చాప చూపిస్తారు. ఇది క్రీస్తు పద్ధతికి విరుద్ధం. యేసుక్రీస్తు వారు ఇన్కార్నేట్ అయినప్పుడు పరిసయ్యులతోటి ఆయన మమేకం అవలా, ప్రధాన యాజకులతో మమేకం అవలా. నిజానికి హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడు అని పిలిచాడు. ఇంకా ఏమని పిలిచాడంటే ఈ ప్రధాన యాజకులు లాంటి వాడు కాదు ఆయన, మెల్కీసెదెకు క్రమం చొప్పున, హయ్యర్ ఆర్డర్, అహరోను క్రమం చొప్పున వచ్చినటువంటి ప్రధాన యాజకుల కంటే ఇంకా హయ్యర్ ఆర్డర్లో ఉన్నవాడు ఆయన. కానీ ఆయన ప్రధాన యాజకులతో మమేకం అవలా, అత్యంత సామాన్యులతో, దాసులతో మమేకమయ్యాడు. ఇది మీరు నేర్చుకోకపోతే పాస్టర్స్గా, యు ఆర్ నాట్ ఏ పాస్టర్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఎవరికి లెక్క చెప్పాలి? ప్రభా నేను అంటే ఎవరు నువ్వు అన్నాడు అనుకోండి రేపొద్దున ఆయన. అదేంటి ప్రభా, నేను పాట పాడితే యేసు, నేను కాఫీ తాగితే యేసు, నేను నిద్ర లేస్తే యేసు, ఒకవేళ కింద కూర్చొని మోకాళ్ళ నొప్పులు వచ్చి పైకి వెళ్ళి లెగిస్తుంటే యేసయ్యా అని లేస్తారు. నువ్వేంటి ప్రభా నన్ను ఇట్లా అంటున్నావు? ఐ డోంట్ నో, నువ్వెవరో నాకు తెలియదు. ఆయనకి మొహమాటాలు ఏముండవు. సెకండ్ థింగ్, క్రైస్ట్ పాస్టరల్ మినిస్ట్రీలో హిజ్ యాటిట్యూడ్ వాజ్ హ్యూమిలిటీ. ఆయన అప్రోచ్ ఇన్కార్నేషనల్ అయితే ఆయన యాటిట్యూడ్ అంటే వైఖరి. ఎదుటి వారిని మనం ఎలా దృష్టిస్తున్నాం, మనల్ని మనం ఎలా దృష్టించుకుంటున్నాం, చూసుకుంటున్నాం. నాకు తెలుసండి, చాలామంది పాస్టర్స్ ఒక దేశాధ్యక్షుడి కంటే ఎక్కువ ఫీల్ అయిపోతారు. చాలామంది పాస్టర్స్కి ఉంది అది.
ఈ ఫీల్ చాలా భయంకరమైంది. ఇట్ కిల్స్ యూ. ఐ టెల్ యూ ఎస్. యేసుక్రీస్తు వారిని మనం చూస్తే ఆయనకి ఎంత హ్యూమిలిటీ అంటే ఆయనకి అస్సలు భేషజాలు లేవు. అంటే అవతల వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో. చాలాసార్లు మనం ఏం చెప్తామండి, సాకు ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే విలువ ఉండదు బ్రదర్. నేను అసలు సత్యం చెప్పమంటారా, విలువ లేదు కాబట్టి ఆ మాత్రం మెయింటైన్ చేస్తున్నావు. విలువ ఉన్నోడికి భయం ఉండదు. కెనడా ప్రధానమంత్రి ఒక ఆయన ఉన్నాడు, జస్టిన్ ట్రూడో అని. ఆయన ఎలక్షన్లో గెలిచి ఇంకా ప్రధానమంత్రి అవుతాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇంతకంటున్నారు ఇది ఒక మారు మూల ప్రాంతం ఇది అని ఆసిఫ్గూడలో చెప్తున్నారు పాస్టర్ గారు. ఇక్కడ కార్పొరేటర్ ఎలా ఫీల్ అవుతాడండి గెలిస్తే? ఇంకా రాలేదు, మన రిజల్ట్ రాలేదు పాపం. 100-25 మంది వేసారంట కదా ఓట్లు. రిజల్ట్ ఇంకా రాలా, ఓకే బాగుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కార్పొరేటర్ ఎట్లా ఫీల్ అవుతాడు? కార్మిక నగర్ అస్సలు కార్మికుడిలాగా ఫీల్ అవ్వడు. కార్మిక నగర్ కార్పొరేటర్. కానీ ఒక దేశ ప్రధానిగా ఎన్నిక చేయబడి ఇంకో 2-3 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడనగా మెట్రో ట్రైన్లో ప్రయాణం చేసి స్టేషన్లో దిగి కనిపించిన వాళ్ళందరికీ సెకండ్ ఇస్తూ సెల్ఫీలు దిగుతున్నాడు ఆయన. ఈరోజు వైరల్ అవుతుంది ఆయన వీడియో. దిస్ వాజ్ అ వీడియో ఆఫ్ 2015. తెలంగాణ విడిపోకముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన బిల్ క్లింటన్ని తీసుకొచ్చారు మన హైదరాబాద్కి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. బిల్ క్లింటన్ కూడా కూర్చొని ఉన్నారు స్టేజ్ పైన. ఈలోపు కాగితాలు ఎగిరిపోయినాయి. కాగితాలు ఎగిరిపోతే ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవ్వాలి? అక్కడున్న బాడీ గార్డ్స్, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పిఏ ఎవరో ఒకరు అవ్వాలి. ఆ ఫైల్స్ పట్టుకుండే ప్యూనో ఎవరో అవ్వాలి. ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరంటే బిల్ క్లింటన్. ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే లేవంగానే కాగితాల దగ్గరికి వెళ్లకుండా, నేల మీద పడ్డ కాగితాల దగ్గరికి వెళ్లకుండా కామన్ సెన్స్ ఉపయోగించి ఫ్యాన్ ఆపాడు. లేకపోతే ఆ కాగితం వెనక ఆయన పరిగెట్టాల్సి వస్తుంది. ఫ్యాన్ ఆపి అప్పుడు వచ్చి కాగితాలు ఇవి ఆయన ఏరి టేబుల్ మీద పెట్టి పేపర్ వెయిట్ పెట్టి వచ్చి కూర్చున్నాడు. అదే బిల్ క్లింటన్ అంటే స్టేజ్లో ప్లేస్లో మీ కార్పొరేటర్ ఉన్నాడు అనుకోండి, కార్మిక నగర్ కార్పొరేటరు ఏం చేస్తాడు? అంటాడు అన్నమాట, కాగితాలు చూడు అంటాడు అన్నమాట. కనీసం వచ్చి వినతి పత్రం ఇస్తే అయ్యగారు తీసుకోరు, పక్కన వాళ్ళు తీసుకోవాలి కదా మనకి. ఎందుకు అమెరికా వాళ్ళకి ఆ హ్యూమిలిటీ ఎలా వచ్చింది? ఇక ఈ పుస్తకం నేర్పింది వాళ్ళకి. బిల్ క్లింటన్ క్రిస్టియన్ కాదు, కానీ వాళ్ళ కల్చర్లోకి అది ఎలా వచ్చిందంటే ఈ పుస్తకం నేర్పింది. అమెరికన్ ప్రెసిడెంట్స్ వాళ్ళ టెన్యూర్ అయిపోయి దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళ సంప్రదాయం ఏంటంటే వాళ్ళు చనిపోయేదాకా ప్రెసిడెంట్ అనే పిలుస్తారు ఆయన్ని. రేపు ట్రంప్ దిగిపోతాడు కదా, ట్రంప్ చనిపోయేదాకా ఆయన్ని ఎప్పుడు అడ్రస్ చేయాలన్నా ప్రెసిడెంట్ ట్రంప్ అనాలి. జిమ్మీ కార్టర్ అనే ఒక ఆయన చేసేవాడు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ అంటారు. ఏం చేస్తున్నారు తెలుసు ఇప్పుడు ఆయన చర్చ్లో? ఈజ్ ఎ సండే స్కూల్ టీచర్. అమెరికన్ ప్రెసిడెంట్, ఒకప్పుడు ప్రెసిడెంట్. మీరు ఒకవేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేప్పుడు పాస్టర్ అయ్యారు అనుకోండి, సండే స్కూల్ తీసుకుంటారా? యేసు ప్రభు చాలా దేశాలకి హ్యూమిలిటీ నేర్పించాడు. మన దేశస్తులకే రావట్లా, ముఖ్యంగా క్రైస్తవులకు రావట్లా. 150,000 మంది కాంగ్రిగేషన్ నాది. 100 మంది కూడా లేరు నీ చర్చిలో. నువ్వా నా గురించి మాట్లాడేది? ఎంత చక్కటి హ్యూమిలిటీ! మన మాటలే చెప్తాయి మనం ఏంటో. మీకు విషయం చెప్పమంటారా?
పాస్టర్గా మీ దగ్గర హ్యూమిలిటీ లేదనుకోండి, వినమ్రత, మీ మొదటి శత్రువు ఎవరో తెలుసా? మీ మొదటి శత్రువు ఎవరో తెలుసా? పేతురుపత్రిక చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, మీకు అన్ని రిఫరెన్స్లు తెలుసు కదా. దేవుడే. ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారులను, దీనులకు కృపనిస్తాడు. ఎవరైతే దీనుడవుతాడో, వినమ్రుడవుతాడో, ఆయన పక్షాన, అతని పక్షాన, ఆమె పక్షాన ఆయన నిలబడతాడు. ఎవరైతే గర్విస్తారో, గాడ్ ఈజ్ ద ఫస్ట్ ఎనిమీ. మీకు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట గుర్తు చేస్తాను. అప్పుడప్పుడు బైబిల్ని క్రియేటివ్గా కూడా చదవచ్చు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? అదే నేను గర్వించాను అనుకోండి, అప్పుడు ఆ వచనం రివర్స్ అవుతుంది. దేవుడు నాకు విరోధిగా ఉండగా నా పక్షం మన ఎవడు ఉండగలడు? ప్యాథటిక్ ట్రాజడీ ఇదే ఒక పాస్టర్ గారికి. అందుకే నేను చేతులు జోడించి సవినయంగా మీకు మనవి చేసేది ఏంటంటే, వినయం నేర్చుకోండి. యేసుక్రీస్తు వారి పాస్టరల్ అప్రోచ్లో గొప్పతనం ఏంటంటే, ఆయన వినయశీలి, వినమ్రుడు. విధేయ రామ సినిమాయే, కానీ వాస్తవ జీవితంలో వినయ విధేయ యేసు, రామ లేడు. మీరు రాముడు కథ చదువుకోండి వెళ్ళి. వినయ విధేయ రామ కాదు ఆయన. కానీ యేసుప్రభుని చూడండి, ఆయన 14 సంవత్సరాలు వనవాసానికి ఎందుకు వెళ్ళాడంటే, మళ్ళీ రాజ్యం వస్తుందని. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చేశారు మనకు రాజ్యం కట్టబెట్టడానికి. ఆ వినయ విధేయ వెనక ఒక ఎజెండా ఉంది. ఇది నిజమైన వినయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన ఈ విషయాన్ని ఆవిష్కరిస్తాడు కన్నుల ముందు పౌలు. బహుశా యేసుక్రీస్తు వారు ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళందరిలో పౌలుని టాప్లో పెట్టచ్చు. యేసుప్రభు వారేమో నేను చీఫ్ పాస్టర్ అని చెప్పుకుంటే, పౌలు ఏం చెప్పుకున్నాడు తెలుసా? చీఫ్ సిన్నర్ అని చెప్పుకున్నాడు. ఐఎమ్ ఏ చీఫ్ సిన్నర్. ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది ఏంటంటే, మనం పాపులం కాదు. కొత్త ట్రెండ్. శుభమా అంట వచ్చి చర్చిలో కూర్చుంటే పాపి అంటారేంటి? ఒకప్పుడు ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో చేతులు ఎత్తండి అనేవాళ్ళు. కొత్త ట్రెండ్ ఏంటంటే, నేను పాపిని కాదన్న వాళ్ళు చేయొత్తండి. కొత్త ట్రెండ్ మీ హైదరాబాద్ నుంచే పుట్టింది. కానీ పౌలు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు? చీఫ్ సిన్నర్, పాపులలో ప్రధాని. ఐఎమ్ ద బిషప్ ఆఫ్ సిన్నర్స్. when Jesus introduced himself as a bishop of pastors. So, number 3, Christ's pastoral approach lo, his heartbeat was compassion. ఆయన పాస్టరల్ పరిచర్యలో, ఆ కాపరి పరిచర్యను మనం చూస్తే, ఆయన గుండె కనికరంతో కొట్టుకుంది. యేసుక్రీస్తు వారు, మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం చదివితే ఈ మాటలు కనపడతాయి. వారు కాపరి లేని గొర్రెల వల్లే చెదరి ఉంటే, నా ఇఫ్ మై మెమరీ ఈజ్ గుడ్, 9:26 మత్తయి సువార్త అండ్ 6:34 మార్కు సువార్త. కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు. సో చెదిరిపోయినటువంటి గొర్రెల్ని చూసి ఆయనకి వెంటనే పుట్టింది ఏంటి? ద ఫస్ట్ ఇమోషన్, ద ఫస్ట్ ఫీలింగ్, కంపాషన్. ఇది చాలా అవసరం పాస్టర్ గారికి. పాస్టర్ గారు గొర్రెను ప్రేమించకపోతే హీఈస్ అన్ఫిట్ టు బీ అ పాస్టర్ ఆఫ్ దట్ షీప్, అంటే అవర్ కాంగ్రిగేషన్, అ ఫ్లాక్ ఆఫ్ దట్ షీప్. ఆ గొర్రెల మందకి అతను కాపరిగా ఉండడానికి అర్హుడు కాదు.
నేను డైగ్రెషన్ తీసుకుంటే బాగుండదు కాబట్టి నేను జస్ట్ ఒక పాసింగ్ రిమార్క్ చేసి ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు వారు ఫస్ట్ పాస్టర్ని అపాయింట్ చేసేటప్పుడు ఆయన ఒక విషయం ఎన్ష్యూర్ చేసుకున్నాడు. ఎవరు ఫస్ట్ పాస్టర్? పీటర్. ఆ సముద్రపు ఒడ్డున, తిబిరియస్ సముద్ర తీరాన నడుచుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తూ సడన్గా సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఒక్కసారిగా ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండ్ అ వెరీ క్రూషియల్ క్వశ్చన్. చాలా కీలకమైంది, చాలా వ్యక్తిగతమైంది. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ప్రేమిస్తున్నాడో లేదో యేసుప్రభుకి తెలుసో తెలీదా? మరి ఎందుకు అడుగుతున్నాడు? యేసుప్రభు కోసం అడగలా, పేతురు కోసం అడిగాడు. ఎందుకంటే పాస్టర్గా ఉండాలంటే క్వాలిఫికేషన్ ప్రభువుని ప్రేమించాలి. ఆ క్వాలిఫికేషన్ తనకు ఉందో లేదో పేతురు చూసుకోవాలి. ఫీడ్ మై షీప్, టెండ్ మై షీప్, నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని కాయుము అనక ముందు ప్రతిసారి ఆయన క్వశ్చన్ వేశాడు. దర్ ఈజ్ అ డెప్త్ ఇన్ ఇట్. ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదు. బట్ దాంట్లో రిఫ్లెక్షన్ ఏంటంటే, దాంట్లో ప్రతిబింబించే మరొక విషయం ఏంటంటే, ప్రభువుని ప్రేమించకుండా నేను ఎందుకు పరిచర్య చేయలేనంటే, పాస్టర్గా ప్రభువుని ప్రేమించకుండా గొర్రెని ప్రేమించలేను. దట్స్ అ ప్రాబ్లం. ఏమవుతారండి మన 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 చర్చిలో కాంగ్రిగేషన్ మనకేమవుతారు చెప్పండి? మన దేశంలో ప్రేమించాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి. పెళ్లి చేసుకోవాలంటే కూడా కట్నం ఇవ్వాలి, కులం ఉండాలి, అందం ఉండాలి, లేకపోతే 1,00,000 రూపాయల శాలరీ అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. నేను ఆయన్ని ప్రేమించాలంటే ఆయన ద్వారా నాకేదో ఫేవర్ ఉండాలి, లేకపోతే ఆయన్ని ప్రేమిస్తే నాకేమొస్తుంది? ఇదంతా నాకేంటి స్టైల్ ఇది. కానీ నేను గొర్రెని అతనితో ఏ సంబంధం లేకుండా నేను ఎలా ప్రేమించగలను స్వచ్ఛంగా? ఆయన్ని బట్టి. అందుకనే కంపాషన్ చాలా అవసరం అండి పాస్టర్ గారికి. అన్లెస్ యూ లెర్న్ టు లవ్ ద షీప్, యూ కెనాట్ సర్వ్ ద షీప్, యూ కెనాట్ ఫీడ్ ద షీప్, యూ కెనాట్ గాడ్ ఇట్ ఆర్ టెండ్ ద షీప్. దాన్ని మేపలేము, దాన్ని కాయలేము, ఆ మందని, ఆ గొర్రెని సేవించలేము. ఒకవేళ కంపాషన్ లేదనుకోండి, మనం ఏం చేయాలండి? ప్రభా, నా కాంగ్రిగేషన్ని ప్రేమించడం నాకు నేర్పించమని అడగాలి. ఎలాంటి లోకంలో జీవిస్తున్నామంటే, ఎంత దూరంగా దేవునికి జరిగిపోయామంటే, మనం ప్రేమ రాహిత్యంతో సఫర్ అవుతున్నాం ఈరోజు. మనం lovelessness, we are suffering from a syndrome called lovelessness. అందువల్లే ప్రేమించిన వాడికే పాస్టోరల్ మినిస్ట్రీ. నేను నా గొర్రెని ప్రేమించకపోతే ఆ గొర్రెకి నేను మేలు చేయలేను. చేసినా అది గుండె లోతుల్లోంచి రాదు. నా ఇంటెన్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు ఎల్ఈడి సంఘం పెట్టాను? గొర్రెతో సంబంధం లేదు. ఓ మెసేజ్ పడేస్తే కానుకలు అలా వచ్చి పడతాయి. అందుకని నేనేం ఐడియా ఇచ్చాను? ఆయన ఎల్ఈడిలో బొమ్మ రూపంలో మీకు బొమ్మ చూపిస్తున్నారు కాబట్టి మీరు కూడా 500 రూపాయల నోటు ఫోటో తీసి వాట్సాప్లో ఆయన కానుకేయండి అన్నాను. నేను తప్పన్నానా? నేనేమన్నా తప్పన్నానా? నువ్వు ఎల్ఈడిలో ఎలా సేవ్ చేస్తావు గొర్రెని? అంటావా? వీడియో కాల్ మాట్లాడితే మీ అబ్బాయికి జ్వరం తగ్గిపోద్దా? బిషప్ని తండ్రి అని ట్రాన్స్లేట్ చేసుకున్నారు కదా మీరు. మరి తండ్రి ఎల్ఈడి ద్వారా పోషిస్తాడా, సంరక్షిస్తాడా, లాలిస్తాడా, పాలిస్తాడా? నేను అదే చెప్తున్నాను. మీరు ఎల్ఈడి సంఘాల ద్వారా స్వార్థ చెప్పగలరు, ప్రసంగాలు చేయగలరు, కానీ పాస్టోరల్ మినిస్ట్రీ మాత్రం చేయలేరు.
అవి వాక్యానికి బద్ధ విరుద్ధం. ఇవి కానుకలు పొందడానికి ఎత్తుగడ. సో అంచేత కంపాషన్ చాలా అవసరం. వెన్ యూ మిస్ ద ప్యాషన్ ఫర్ క్రైస్ట్, యూ మిస్ ద కంపాషన్ ఫర్ ద షీప్. క్రైస్ట్ పట్ల ప్యాషన్ లేదనుకోండి, నాకు షీప్ పట్ల కంపాషన్ ఉండదు. ప్రభు పట్ల తృష్ణ లేదనుకోండి పాస్టర్ గారికి, ఆయన సిలువలో ప్రసవ వేదన పడి కన్న గొర్రె కదా అది, ఆ గొర్రె పట్ల నాకు కనికరము ఉండదు. ఏమన్నాడు పౌలు, ఏమన్నాడు అపోస్తలులు ఏమన్నారు? క్రీస్తు సిలువ ప్రేమ మమ్మల్ని బలవంత పెడుతుంది. డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఇదే. వెన్ ఐ లవ్ మై లార్డ్, ఐ కెన్ లవ్ హిజ్ షీప్. వెన్ ఐ లవ్ హిజ్ షీప్, ఐ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఫర్ దెమ్. ఎప్పుడైతే కంపాషన్ మిస్ అవుద్దోనండి, పాస్టర్ గారు పోషించడం వదిలేసి, గొర్రెని మేపడం వదిలేసి మెయ్యడం మొదలెడతాడు. ఐఎమ్ సారీ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఇంకా ఏమనుకుంటాడంటే నన్ను మేపు అంటాడు. యేసుప్రభు గారు పాస్టర్ గారికి చెప్పారా, గొర్రెకి చెప్పారా? కాయుము మేపుము అని పాస్టర్ గారికి చెప్పారు. ఈరోజు పాస్టర్ గారు ఏమంటున్నారు? గొర్రెలను చూసి అకౌంట్ నెంబర్ ఇచ్చి మేపండి. మిమ్మల్ని పిలిచింది ఎవరు? గొర్రెలా లేకపోతే గొర్రెల ప్రధాన కాపరా? మరి మేపాల్సింది ఎవరు? మీకు ఎందుకు అంత ప్రాబ్లము? ఆయన నమ్మదగినోడు కానప్పుడు కదా మీ ప్రాబ్లము. ఆయన నమ్మకత్వంలో ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడా? పిలిచిన వాడిని ఎప్పుడైనా పస్తులు ఉంచుతాడా? కీర్తనలో ఉన్న మాట ఏంటి? తన బిడ్డలు ఫ్లరిష్ అవుతుంటే చూసి ఆనందించాలనుకుంటాడట దేవుడు. అలాంటోడు మీకేమన్నా దాచిపెడతాడా? గుప్పిలు విప్పకుండా ఉంటాడా? అడగాల్సింది ఎవరిని? అంత కావాలంటే ప్రభుకి ఇవ్వండి అకౌంట్ నెంబర్. ప్రభా నీకు తెలుసో తెలీదో స్టేట్ బ్యాంక్లో ఉంది అకౌంటు, ప్రభా హెచ్డిఎఫ్సిలో కూడా ఉంది, కొంచెం చూసుకో ప్రభా, అడుగు. నీ ప్యాషన్ మారిపోయింది. నీ ప్యాషన్ క్రైస్ట్ కాదు, అందుకని గొర్రె పైన నీకు కంపాషన్ లేదు. నీ ప్యాషన్ మనీ. అందుకని ప్రభు ఏమన్నారు తెలిసింది? నాకు చదివిన వాక్య భాగంలో, జీతగాడే. మీరు ఇప్పుడు చెప్పండి, పాస్టర్స్ జీతగాళ్ళ? నో, యు ఆర్ నాట్ వర్కింగ్ హియర్ ఫర్ సాలరీ. జీతగాడే. జీతానికి మించి వీసమెత్తు పని చేయడు. అందుకని క్రైస్ట్ పాస్టరల్ మినిస్ట్రీలో మనకు కనపడేది మరొకటి ఏంటంటే సాక్రిఫైస్. ఏం కనపడుతుంది? త్యాగం. ఇప్పుడు మా చిన్నప్పుడు చూసినట్టు గుర్తు అట్లాంటి పాస్టర్లని, త్యాగశీలుల్ని. ఇప్పుడు కూడా ఉన్నారు, లేరన్నట్లేదు, తరిగిపోయారు. భోగాన్ని ప్రేమించేవాళ్ళు పెరిగిపోయారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే యోహాను సువార్తలో, నేను గొర్రెల మంచి కాపరిని. గుర్తేంటి? సాక్రిఫైస్. దట్ ఇస్ ద మార్క్ ఆఫ్ మై పాస్టరల్ మినిస్ట్రీ. ఎంత సాక్రిఫైస్ అండి? ప్రాణం పెట్టే అంత సాక్రిఫైస్. షో మీ ఎ పాస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ హూ కెన్ డై ఫర్ హిస్ కాంగ్రిగేషన్. ప్రతి ఆదివారం కాంగ్రిగేషన్ని చంపుతాడేమో కానీ తన ప్రసంగంతో కాంగ్రిగేషన్ కోసం చచ్చిపోయేవాడు ఎవడండి? సాక్రిఫైస్. ఈరోజు సంఘం ఏర్పడడానికి ఆయన ఎంత సాక్రిఫైస్ చేశాడు?
ఏం చిన్న సాక్రిఫైస్ చేయలేమా? ఒక మీటింగ్లో కానుక లేకుండా మాట్లాడలేమా? యేసుప్రభు చేసిన సాక్రిఫైస్తో, సిలువతో పోల్చుకుంటే ఇది ఏ పాటిది అసలు ఇది, ఈ సాక్రిఫైస్? ఇది చాలా అవసరం అండి. పిలుపుతో వచ్చిన పాస్టర్లు కొంతమంది, పిలుపు లేకుండా పబ్బం గడుపుకోవడానికి వచ్చిన పాస్టర్లు కొంతమంది. ఈ రెండో రకం ఉన్నారు చూసారా, వాళ్ళకి త్యాగం అంటే తెలియదు, వాళ్ళు భోగం కోసమే వస్తారు. మొదటి రకం ఉన్నారు చూసారా, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వరు, ఎందుకంటే పిలిచినోడు చూసుకుంటాడు అనుకుంటారు. అది గుర్తు. నేను మీకు మాట చెప్తా, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే రేపొద్దున ప్రభు పరిచర్యకి, అడిగినోడికి ఇవ్వకండి, అడగని వాడికి ఇవ్వండి. తెలుసుకొని వాళ్ళ అవసరాన్ని, డోంట్ వేస్ట్ యువర్ ఆఫరింగ్. మీరు అడగకుండా బ్రతకండి. పాస్టర్స్కి కూడా చెప్తున్నా, ఒకసారి ఆయన ఎంత నమ్మకస్తుడో చూడండి. ప్రభువు పిలిచినటువంటి దైవజనుడు అడుక్కోవాల్సిన పని లేదండి. మీ నడుం బిగించండి సాక్రిఫైస్ చేయడానికి. ఇట్ కెన్ బి మనీ సమ్ టైమ్స్, ఇట్ కెన్ బి అన్ ఆనర్. కొన్నిసార్లు గౌరవమే పణంగా పెట్టాల్సి వస్తుంది, మనల్ని గౌరవించరు కొన్ని చోట్లకి వెళ్తే. నో ప్రాబ్లం, ప్రభు గౌరవిస్తాడు, నో ప్రాబ్లం. కొన్నిసార్లు భోజనం సరిగా ఉండదు, మనం చెప్పక్కర్లేదు, నేను వస్తున్నానమ్మా అన్ని జంతువులు రెడీ చేయి అని చెప్పక్కర్లేదు. నాకేంటో కొన్నిసార్లు ఈ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కూర్చున్న బల్ల చూస్తే, భోజనం బల్ల, జుమాన్జీ గుర్తొస్తుంది నాకు. జంతువులు వెళ్ళిపోతూ ఉంటాయి. బహుశా వీళ్ళకి బైబిల్ బాగా వంట పట్టిపోయి, రేపు ప్రభు వస్తే ఆ నూతన భూమిలో, కొత్త భూమి, కొత్త ఆకాశం, ఆ ప్రపంచంలోకి వెళ్తే అక్కడంతా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్ ఉండదు. అందుకే ఇదే ఛాన్స్ రా, భలే ఛాన్స్ రా అనుకుంటున్నారా నాకు తెలియదు. వై యు ఆర్ సో ఫాండ్ ఆఫ్ ఫుడ్? బైబిల్ చాలా కరాఖండిగా చెప్తుంది, తిండిపోతులు. ఎందుకు? ఎంత పెట్టారో అంత తినండి. ఇట్ ఈస్ గుడ్. ఒక్కసారి మీరు ఒక ముక్క తగ్గితే, ఒక్క ముక్క గుర్తుపెట్టుకోండి, సిలువ అనే ముక్క గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి సిలువ వైపు చూడండి. బహుశా పక్కన వాళ్ళకి 2 ముక్కలు పడవచ్చు, మీకు ఒక్క ముక్కే పడదు. పక్క ప్లేట్లోకి చూడకుండా సిలువ వైపు చూడండి. మన సాక్రిఫైస్ నథింగ్ అండి. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. బట్ లెర్న్ టు సాక్రిఫైస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంత సాక్రిఫైస్ చేస్తే అంత సుప్రీమసీ రేపొద్దున మీకు పరలోకంలో. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. సాక్రిఫైస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సుప్రీమసీ. అంత హెచ్చిస్తాడు ఆయన. మీకు చెప్పిన ఒక మాట రాసిస్తాను నేను. ఈ రోజున పెద్ద పెద్ద పీఠాల్లో కూర్చున్నటువంటి మన స్పీకర్లు, దైవజనులకి ఖచ్చితంగా రేపు చాపలే ఉంటాయి అక్కడ. పొరపాటున ఒకవేళ పరలోకంకి వెళ్తే, కొంతమంది గురించి నాకు డౌటే. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో, ఈ బెంచీస్లో చాలామంది సామాన్య పాస్టర్లు ఉన్నారు. రేపొద్దున ప్రభు వాళ్ళకి కుర్చీలు వేస్తాడు, సింహాసనాలు వేస్తాడు. ఎంత సాక్రిఫైజో అంత సుప్రీమసీ. యేసుక్రీస్తు వారి పరిచర్యలో మరొకటి మనకు కనపడేది ఏంటంటే, హిస్ కన్సర్న్ వాజ్ ద సాంక్టిఫికేషన్ బై ద వర్డ్. ఈ ప్రధాన కాపరి చిట్ట చివరి ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనీలో చేరి. మొదట సిలువ గురించి ప్రార్థన చేశాడు, ఆ తర్వాత సంఘం గురించి ప్రార్థన చేశాడు. ఆయన చివరి మాటలు ఏంటో తెలుసా? ఆయన చివరి ప్రార్థన ఏంటో తెలుసా?
సంఘం గురించిన ఈ కాపరికి ఉన్న కళ ఏంటో తెలుసా? వీళ్ళని పవిత్రీకరించు. దేంతో? సత్యంతో. ఏమిటా సత్యం? వాక్యం. వాక్యంతో కడుగు. నేను వీళ్ళని విడిచిపెట్టి వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. వీళ్ళని వాక్యంతో కడుగు. పేతురుకి ఏం చెప్పాడు ఈ కాపరికి? మేపు. దేంతోటి? దీంతోటే, వేరే మేత లేదు. కాయి దేంతోటి కాయాలి? అసత్యం నుంచి కాసుకోవాలి మీ కాంగ్రిగేషన్ని. అపవాది నుంచి కాసుకోవాలి మీ కాంగ్రిగేషన్. చాలామంది ఈ పాస్టర్స్కి కాయు అన్న మాట ఎలా వినపడిందంటే ఆస్తులు కాసుకోండి అన్నట్టు వినపడింది. ఆస్తి గురించి చెప్పలేదు ఆయన. ఆ రోజుల్లో అసలు ఆస్తులు లేవు, చర్చికి బిల్డింగ్స్ లేవు. నేను కరోనా వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాను, మోడీ కొట్టమన్నందుకు కాదు. మనం అనుకుంటాం ఆ బిల్డింగ్లో ఏదో ఉందనుకుంటున్నాం. బిల్డింగ్లో ఏం లేదు. ఎక్కడ 2-3 కూడితే అక్కడ ఉంటాన్నాడు ఆయన. బిల్డింగ్లో ఉన్నాడు ఆయన. మీరు ఎంత అద్భుతంగా కట్టండి మీ సంఘాన్ని, గ్రానైటు, పాలరాయి. ఇప్పుడంతా సంఘం కడతానని కోట్లు ఎత్తుతున్నారు కదా. కానీ అక్కడ ఉన్నాడు ఆయన, మన మధ్య నివసిస్తాడు. కరోనా మళ్ళీ నేర్పించింది. కరోనా మళ్ళీ వచ్చినా, మళ్ళీ లాక్డౌన్ పాపం విధించినా మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాడు. కరోనా వస్తే ప్రాబ్లం ఎవరికంటే అన్యులకి. వాళ్ళకి అక్కడికి వెళ్తేనే, మనకు ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళ దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. మన దేవుడు మన దగ్గరికి వస్తాడు. సో ఒక పాస్టర్ గారి అల్టిమేట్ కన్సర్న్ ఏంటంటే గొర్రె పట్ల, నా గొర్రె వాక్యంలో ఎదుగుతోందా? ఈరోజు పాస్టర్స్తో సమస్య ఏంటంటేనండి, వాళ్ళు పరిచర్య స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే చర్చి కట్టడానికి మొదలు పెడతారు. ఒక 6 ఏళ్ళు బిజీ, దాంట్లో 6 ఏళ్ళు బిజీ. సంపాదించాలి కదా, మొత్తం కానుకలన్నీ పట్టాలి కదా. సరే, ఎంత జోబులోకి వెళ్తుంది, ఎంత బిల్డింగ్లోకి వెళ్తుంది, దట్స్ అ వేరే విషయం. అది దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు, ప్రభువుకి తెలుసు. కానీ మిమ్మల్ని పిలిచింది ప్రభు దేనికి? ఏం కట్టమని? ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టమని. మీరు బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రభు నా కోసం ఒక గుడి కట్టమంటే అప్పుడు కట్టండి. మీకు విషయం తెలుసా, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ప్రభు అడగలా గుడి కట్టమని. దావీదు కట్టాలనుకున్నాడు. అది ప్రభు ఐడియా కాదు. జాగ్రత్త చదవండి బైబిల్. మీరు కట్టవలసింది ఎవరిని? గొర్రెల జీవితాల్ని. మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. దానికి పాస్టర్ గారు, దానికి ఏమైనా కావాలా? అవసరం లేదు. సో మీ ఫోకస్ దేని మీద ఉంటుంది? గొర్రె మీద ఉంటుంది. అదే మీరు బిల్డింగ్ ప్లాన్ మొదలు పెట్టారా, మీ ఫోకస్ దేని మీద ఉంటుంది? అమ్మా మీకు తెలుసు కదమ్మా, మొదటి వారం మీరు చాలా బిజీగా ఉంటారు. ప్రతి నెల మొదటి వారము చాలా బిజీగా ఉంటారు. కానీ మిమ్మల్ని ప్రభు అందుకని పిలుచుకోలేదు. నా గొర్రెల జీవితాలని కట్టను. ఒకవేళ ఇంతమంది పాస్టర్లు జీవితాలని కట్టుంటే ఈరోజు క్రైస్తవం ఎలా ఉండేదండి? క్రైస్తవం ఈరోజు ఇలా తగలడ్డానికి, విలువలు లేకుండా తగలడ్డానికి కారణం ఎవరు? మనమే. ఇది మన పాపం. మనం ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవాలి. ఆజ్ఞాతిక్రమం పాపం కదా. ప్రభు మనకు ఒక మందనిచ్చి దీన్ని మేపు, దీన్ని కాయి, దీనిపైన నువ్వు అధ్యక్షత వహించు అని చెప్తే ఆ పని సరిగ్గా చేయకపోతే అది పాపం. గుర్తుపెట్టుకోండి పాస్టర్స్, మీరు కట్టవలసింది బిల్డింగులు కాదు, మనుషుల్ని, వ్యక్తుల్ని, విశ్వాసుల్ని, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ కుటుంబాలని మీరు కట్టాలి.
ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అది దీంతోటే సాధ్యం. ఇదే మీ ఆయుధం, ఇదే మీ మేత. మీరు దీన్ని క్షుణ్ణంగా జీర్ణించుకోలేదా, దీంతో మేపలేరు, అసత్యం నుంచి కాపాడలేరు. ఎందుకంటే ఇదే సత్యం. వాక్యానికి అతీతంగా, వాక్యానికి వేరుగా, వాక్యానికి విరుద్ధంగా పాస్టర్ గారి పని అంటూ లేదు. మీరు ఒక ఇంటికి వెళ్ళి ఒక భార్యాభర్తల మధ్యలో సమస్య వస్తే కౌన్సిల్ చేశారా? వాక్యానుసారంగా ఉండాలి. కానుక తీసుకున్నారా? వాక్యానుసారంగా ఉండాలి. ప్రసంగం చేశారా? వాక్యానుసారంగా ఉండాలి. పెళ్ళి చేశారా? వాక్యానుసారంగా ఉండాలి. బాప్తిస్మం ఇచ్చారా? రేపు పెళ్ళి అంటే గబగబా ఇవ్వకూడదు, వాక్యానుసారంగా ఉండాలి. మీ చర్చిలో పెద్ద ఆఫీసర్ ఉంటాడు. ఆయన ప్రతి నెల మీకు ఒక 20,000 30,000 ఇస్తూ ఉంటాడు. ఈయన శాలరీ ఎంత, ఈయన ఇస్తుంది ఎంత? ఆదాయానికి మించిన కానుకలు, ఆదాయానికి మించిన కానుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బల్ల కింద చేతులు పెడితే వస్తున్నాయి. తీసుకోకూడదు. బ్రదర్, ముందు మీ సంపాదన సంగతి చూసుకోండి, ఆ తర్వాత వచ్చి కానుకేయండి. యేసుప్రభుకి బాగా నచ్చిన కానుక ఏంటి? 2 కాసులు కానుక. ఎందుకు నచ్చింది? మీరు గట్టిగా ఎవరి పేరు చదువుతారు చర్చిలో? ఊరికే అడుగుతున్నాను. యేసుప్రభు గట్టిగా ఎవరి పేరు చదివాడు? మరి ఎందుకు మీరు రివర్స్లో వెళ్తున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పాలసీ పెట్టుకోండి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ పేరు చదవను అనౌన్స్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి మీ కృతజ్ఞత అర్పణలు రావు. మనం మళ్ళీ మారు మనసు పొందాలి. ఎందుకంటే మధ్యలో మన మారు మనసుకి ఏదో అయింది. ప్లీజ్ అండర్స్టాండ్. కన్సర్న్ ఏంటండి? మనీ కాదండి. కన్సర్న్ ఏంటంటే ఇందులో ఎదుగుతున్నారా? సంఘంలో వాక్యానికి పట్టం కడుతున్నామా? చాలాసార్లు పెద్దలు ఎలా ఉంటారు సంఘంలో? ఆయనకి నచ్చింది చేస్తే పాస్టర్ గారు గొప్ప, ఆయనకి నచ్చింది చేస్తే పాస్టర్ గారికి ఊస్టింగ్ ఆర్డర్స్. అప్పుడు నువ్వు పెద్దవి కాదు, నువ్వు పెద్ద ఏదో డాష్, కానీ నువ్వు పెద్దవి మాత్రం కాదు. పాస్టర్ గారిని కొలవడానికి ప్రమాణం ఏంటి? ఇదే. పెద్దలు సంఘాన్ని నడపడానికి ప్రమాణం ఏంటి? నీకు నచ్చిందా కాదా? కాదు. పాపం పెద్దగారి మనవరాలకి మీరు పాడడానికి ఛాన్స్ ఇవ్వలేదనుకోండి, ఆ రియాక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీ పదవికే ఎసరు రావచ్చు, కానీ పెద్దలు అలా ఉండడానికి దీని ప్రకారం ఉండాలి. వాక్యమే ప్రమాణం, వాక్యానికి పట్టం కట్టాలి. అది జీవితంలోనైనా, అది సంఘంలోనైనా, అది పద్ధతిని ప్రవేశపెట్టినా, అది ప్రసంగం చేసినా, అది పెద్దకైనా, కాపరికైనా, విశ్వాసికైనా, అది పాస్టర్ గారి జీవితానికైనా, పరిచర్యకైనా ప్రమాణము అదే. యేసుక్రీస్తు వారి చీఫ్ పాస్టర్ యొక్క లాస్ట్ ప్రేయర్. ఎలా ఉండాలి నా సంఘము? వాక్యంతో కట్టబడాలి, వాక్యంతో ప్రతిష్ఠితం అవ్వాలి. యేసుక్రీస్తు వారి పాస్టోరల్ మినిస్ట్రీలో ఆయనకి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? బాగా అరిస్తే రాలేదు. పాస్టర్స్కి ఈరోజు ఒక మనవి చేయాలనుకుంటున్నాను నేను. అరుపులు తగ్గించండి, అరుపులు తగ్గించండి, శ్రమను పెంచండి. మిమ్మల్ని అడుగుతాను, ఊరికే తెలియక అడుగుతాను, మీరు ఎందుకు అరుస్తారు? దేవుడికి ఏమైనా చూడానా? ఎందుకు అరుస్తారు? అసలు ఇది ఎందుకు ఇచ్చారు? ఇది ఎందుకు ఇచ్చారు? చిన్నగా మాట్లాడితే పెద్దగా వినపడి. ఇది ఎన్నిసార్లు బాధపడి ఉంటుంది తెలుసా? ఎందుకయ్యా అరుస్తావు? నేను ఉన్నాను కదా, సౌండ్ పెట్టుకో.
ఇది లేదనుకోండి ఏం చేయాలి? అరవాలి. ఇందులో అరుస్తావేంటి? ఒక్కసారి నీ భార్య మీద అరు, యేసు నామంలో అన్నారు, చూద్దాం. ఎంత కష్టం కదా. ఇక్కడ ఎందుకు అరుస్తావు? యేసుప్రభు వారి గురించి చదవండి మీరు ప్రవచనాల్లో. ఆయన అరవడు, కేకలు వేయడు. ఆయన ఎంత సౌమ్యుడండి. పవర్ అరుపులో ఉండదు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్. పవర్ ప్రేయర్లో కూడా ఉండదు. పవర్ ప్రేయర్ ద్వారా దేవుడి దగ్గర నుంచి వస్తుంది. యేసుక్రీస్తు వారు గెత్సెమనెలో ప్రార్థన చేస్తున్నారు. లాస్ట్ ప్రేయర్, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తొలగించు. పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేయర్లోంచి రాలా. దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచింది. ఫ్రమ్ హెవెన్. పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ అబౌవ్, పైన నుంచి వచ్చింది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ప్రార్థన గట్టిగా చేస్తే పవర్ అనుకుంటారు. నో, దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు కూడా అరవకండి, దానికి అస్సలు చూడలేదు. యేసుప్రభు దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు మీరు సీన్ చూడండి, మన సీన్కి రివర్స్ ఉంటుంది. అవి అరుచుకుంటూ వెళ్ళిపోయినాయి, ఈయన అరవలేదు. ఇక్కడ మీరెందుకు అరుస్తున్నారు తెలుసా? అవి వెళ్ళట్లేదు. Power does not lie in shouts and cries. Power does lie in your prayer life. ప్రార్థనలో కూడా ఉండదు. ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుంటారు చూశారు మీరు, ఆ ప్రార్థనలో మీరు శక్తి పొందుతారు. ప్రార్థన ద్వారా. ప్రేయర్ ఈజ్ ఎ ఛానల్ ఆఫ్ పవర్ బట్ నాట్ ద సోర్స్ ఆఫ్ పవర్. యేసుక్రీస్తు వారికి ఒక మంచి అలవాటు ఉండేది. ఆయన 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు పబ్లిక్లో ఉండేవాడు. ఆయనంత సెలబ్రిటీ ఎవరున్నారండి ఆ రోజుల్లో? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనం. సముద్రపు ఒడ్డుకి వెళ్తే, బీచ్కి ఎందుకు వెళ్తాం మనం, ఎవరు ఉండరని, అక్కడ కూడా జనం. కానీ ఆయన ఒకటి మర్చిపోలేదు, ఆయన పెందల కడనే లేచి కదా, వాడుక చొప్పున. ఎంత చక్కటి మాటలు లోక ఆయన అద్భుతంగా రాస్తాడు. వాడుక చొప్పున పెందల కడనే లేచి ఒలీవ కొండనెక్కి, మరొక సందర్భంలో అరణ్యంలోనికి వెళ్ళి. ఏంటి దీని అర్థం ఏంటి? అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు, కొండ ఎందుకు ఎక్కాడు? చాలామంది అది కొండ ఎక్కాడు కాబట్టి అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అనుకున్నారు. కాదు కాదు, మీరు కింద ప్రార్థన చేసినా వింటాడు దేవుడు, పైన ప్రార్థన చేసినా వింటాడు దేవుడు. దాని అర్థం పైన కింద అనేది కాదు. ఇక్కడ అరణ్యంలో జనం ఉండరు, ఏకాంత ప్రార్థన. కొండెక్కితే అక్కడ జనము ఏకాంతం కోసం. సో జీసస్ సీక్రెట్ ఏంటి ఆయన మినిస్ట్రీలో? హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీరియల్ డే ఎవ్రీ డే విత్ ప్రేయర్. హౌ మెనీ ప్రేయింగ్ పాస్టర్స్ ఆర్ హియర్? అంటే ఇక్కడ అరిచేవాళ్ళు కాదు, ప్రైవేట్గా. ప్రైవేట్ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, టోజర్ అంటాడు, దేవుని సన్నిధిలో గుండె పెద్దదైతే నోరు చిన్నబొద్దట. గుండె పెద్దదైతే నోరు చిన్నబొద్దట, మాట పెగలదట. మీకు ఒక దైవజనుడి గురించి చెప్పాలి నేను. దెర్ యూస్ టు బి అ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హిజ్ నేమ్ వాజ్ జిమ్. జిమ్ అనేటువంటి ఒక దైవజనుడు ఉండేవాడు, గొప్ప ప్రార్థన పరుడు. ఆయన పని ఏంటంటే ప్రార్థన చేయడం ఆయన పరిచర్య. సో ఆయన ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్ళి చాలా విషయాలు దేవుడికి చెప్పాలని, దేవుడికి చాలామంది గురించి విన్నవించుకోవాలని వెళ్ళేవాడు. ఆయన గుండె నిండా వినతులే. తీరా దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పటికి మాట పెగిలేదు కాదు ఆయనకి. ఆయన సన్నిధిలో ఒక్కడే ఏకాంతంలో మోకరించి మాట పెగలక అలా గంటల తరబడి మౌనంగా ఉండిపోయేవాడు. వచ్చినప్పుడల్లా ఆయన అనేవాడు, లార్డ్ ఇట్స్ జిమ్ అనేవాడు. ప్రభు జిమ్ వచ్చాడు అని చెప్పుకుండేవాడు ప్రభు సన్నిధిలో. సంవత్సరాలు గడిచిపోయింది, దశాబ్దాలు గడిచిపోయాయి. ఆయన ముసలివాడయ్యాడు.
పండు ముసలయ్యాడు. వాడుకు చొప్పున యథావిధిగా ఎప్పటిలానే ఓ రోజున దేవుని సన్నిధిలో ఏకాంతంగా కూర్చొని, లార్డ్ ఇట్స్ జిమ్ అన్నాడు. ఈసారి కూడా ఆయనకు అప్పుడు ఒక స్వరం వినపడింది, జిమ్ ఇట్స్ లార్డ్. అది ఆయన ఆఖరి రోజు. పాస్టర్ గారికి ఆ ప్రేయర్ కావాలి. జనాలు బారులు తీరితే చేతులేసే ప్రేయర్ కాదు. యేసుప్రభుని అతి సమీపంగా చూసిన శిష్యులు, ప్రభువా నాకు ప్రార్థన చేయవా, మా అబ్బాయికి ప్రార్థన చేయవా అని తెచ్చుకోవాలా, బుడ్డికి ప్రార్థన చేయవా, అట్టిపండుకు ప్రార్థన చేయవా అని తెచ్చుకోవాలా. యేసుప్రభుని 3.5 సంవత్సరాలు అతి సమీపంగా చూసిన శిష్యులు ఒక కోరిక పుట్టింది, నీలాగా ప్రార్థన చేయడం నేర్పించవా అని అడిగారు. వాట్ అన్ ఇన్స్పిరేషన్! యాజ్ ఫార్ యాజ్ ప్రేయర్ ఈజ్ కన్సర్న్డ్, ఆర్ యూ అన్ ఇన్స్పిరేషన్ టు యువర్ క్లోజ్ సర్కిల్? మీ క్లోజ్ సర్కిల్లో ఉంటారు చూసారా చర్చ్లో, వాళ్ళు మిమ్మల్ని సమీపంగా గమనిస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా మీరు అన్న మీలాగా ప్రార్థన చేయడం నాకు రావట్లేదన్న, ప్రార్థన చేయించుకోవడానికి ఎవరన్నా వస్తే అది గొప్ప విషయం కాదు. యేసు ప్రభుని చూసి ప్రార్థన చేయాలనిపించిందట వాళ్ళకి. ఆయనలాగా నేర్పించవా అని అడిగారు. ఆ ప్రార్థనని మనం ఏం చేసామో తెలుసా? ప్రభు నేర్పిన ప్రార్థనని ఇక నేర్చుకోలేనంతగా దాన్ని 100 ఆడిచ్చేసాం. ఎంతమందికి పరలోక ప్రార్థనలో ఎన్ని అంశాలు ఇమిడి ఉంటాయంటే తెలుసు? పరలోక ప్రార్థన ఎంతమంది బైబిల్ స్టడీ చేసి ఉంటారు? అది చివరిలో వల్లె వేసే ప్రార్థన. మన పరలోక ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒక తల్లి పావురము పిల్లలకి ఒక పాట నేర్పించిందంట. ఎందుకంటే ఇది మేతకి వెళ్ళినప్పుడు బోయేవాడు వచ్చి వాటిని పట్టుకెళ్తాడేమోనని గుర్తుండదని పాట రూపంలో నేర్పించింది. అమ్మ, బోయేవాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల పన్నుతాడు, తినాలనిపిస్తుంది కానీ గింజల కోసం మనం వాలకూడదు, వలలో పడిపోతాం, జాగ్రత్త. ఇది పాట లిరిక్స్ అన్నమాట. నువ్వు పిల్లలకి బాగా నేర్పించి అది పాపం మేతకెళ్ళి సాయంత్రం వచ్చేదన్నమాట. ఓ రోజు బోయేవాడు రానే వచ్చాడు, గింజలు చల్లనే చల్లాడు. అప్పటికే వీటికి పాట బాగా అలవాటు అయిపోయింది. 100 సార్లు పాడేసినాయి ఈ పాట, పరలోక ప్రార్థనలాగా. అవి పాడుకుంటూ బోయేవాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల పన్నుతాడు, వలలో చిక్కుకుంటాం జాగ్రత్త అని పాడుకుంటూ వెళ్ళి గింజల కోసం వాళ్ళని. నా ప్రార్థన ఎలా ఉందా? యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎలాంటిదంటే, ఇట్ ఈజ్ సబ్మిషన్ ఆఫ్ హిస్ విల్ టు హిస్ ఫాదర్స్ విల్. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, నా కోరికలు నెరవేర్చుకోవడం. ప్రార్థన అంటే అది కాదు. ప్రార్థన అంటేనే తల వంచడం, నా చిత్తాన్ని ఆయన చిత్తానికి లోబరచడం. ఇది ప్రార్థన. యేసుక్రీస్తు వారి ప్రార్థనలో గొప్ప విషయం ఏంటంటే, తండ్రితో గడపాలన్న తపన. తండ్రి ముఖం చూడకుండా ఎవరి ముఖం చూడకూడదన్నటువంటి పాలసీ. ఇది ప్రార్థన. ప్రార్థన అంటే గొంతెమ్మ కోరికల చిట్టా కాదు. అక్కడ సబ్మిషన్, ప్యాషన్ ఫర్ గాడ్. ఈరోజు ఆయన ముఖాన్ని చూడలేదే, నాకేంటోలా ఉంది, ఆయన ముఖాన్ని చూడాలి. మోషే దేవుడితో గడిపి కిందకు వచ్చిన తర్వాత కాంగ్రిగేషన్కి ఎలా ఉంది, మోషే దగ్గరికి రాలేకపోయారు. మనం గిర్లు గీసుకోనక్కర్లా, మనకి సెక్రటరీలని బౌన్సర్లని పెట్టుకోనక్కర్లా. మీరు కరెక్ట్గా ప్రార్థన చేయండి, మీ దగ్గరికి రావడానికి భయపడతారు. మీకు బౌన్సర్లు ఎందుకు, బాడీ గార్డులు ఎందుకు? ప్రేరే నీ బాడీ గార్డ్. మోషన్ చూసి కాంగ్రిగేషన్ ఏమంది, అయ్యా నీ దగ్గరికి రాలేకపోతావు, నీ ముఖం చూడలేకపోతాను, కొంచెం ముసుగేసుకోవయ్యా అన్నారు. ఎందుకంటే వీళ్ళ జీవితాలు ముసుగు జీవితాలు. దట్ వాస్ ఎ ప్రేయర్. మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు వారి పాస్టరల్ మినిస్ట్రీలో ఒకే ఒక ఫోకస్ ఏంటో తెలుసా? ఫోకస్ తండ్రిని మహిమపరచాలి.
దాట్స్ అ ఫోకస్. యేసుక్రీస్తు వారి పరిచర్య అంతా ముగించేశారు. గెత్సెమనెకి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టారు. యోహాను ఎంత అద్భుతంగా రాస్తాడంటే, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని మొదలుపెట్టాడు తన ప్రార్థనని. మనం చాలాసార్లు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం కదా, ఆయన ప్రార్థన చూడండి, తన తండ్రి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కాన్ఫిడెన్స్తో ప్రార్థన చేస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షితో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ప్రభు సన్నిధిలో ఆయనకు తెలుసు. ఆయన ప్రతి మాట సత్యమే పలుకుతున్నాడు. ఆయన ప్రార్థన యథార్థతతో నిండిపోయింది, నిజాయితీతో నిండిపోయింది. ఆయన అంటున్నాడు, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను. ముగించడం కాదు, ముగించి నిన్ను మహిమపరిచాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు భూమి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచను. కానీ నాకు బాగా నచ్చే మాట నెక్స్ట్ లైన్, మళ్ళీ నేను నిన్ను మహిమపరచడం కోసమే నువ్వు నన్ను మహిమపరచు అంటాడు. మీరు జాగ్రత్తగా చదవండి. యేసు ప్రభు తండ్రిని ప్రాధేయపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను మహిమపరచు, నేను నిన్ను మహిమపరిచాను కదా అని ప్రాధేయపడుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన ఫోకస్, ఆయన ఇంటెన్షన్, ఆయన ఆంతర్యం ఏంటంటే, నాకు మహిమ రావాలని కాదు. నువ్వు నన్ను ఎందుకు మహిమపరుస్తావంటే, తండ్రి నేను మళ్ళీ ఈ మహిమతో నిన్ను మహిమపరచాలి. ఎంత నిస్వార్థమైన స్వచ్ఛమైన కోరికండి, ప్రార్థనండి ఇది. మై డియర్ పాస్టర్స్, ఆర్ యూ గ్లోరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ గాడ్? ప్రభువుని మహింపరుస్తున్నారా, మిమ్మల్ని మీరు మహింపరచుకుంటున్నారా? బయట దొంగలు చాలా ధన్యులు మనకంటే. ఎందుకంటే మహా అంటే వాళ్ళు పర్సు కొట్టేస్తారు, బంగారం కొట్టేస్తారు, అంతే కదా వాళ్ళు కొట్టేసేది. ఏ వస్తువో కొట్టేస్తారు, కానీ వాళ్ళు మనుషుల దగ్గరే కొట్టేస్తారు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, ప్రభు మహిమనే కొట్టేస్తాం మనం. ప్రభు మహిమలు దొంగిలించేవాడు దొంగ అంటారా కాదంటారా? నా దృష్టిలో పరమ దొంగ. పౌలు ఆయన స్నేహితుడు పరిచర్యకి వెళ్ళారు. రోడ్డు మీద తిరిగి, స్టేజ్ లేదు, ఎల్ఈడీలు లేవు, యూట్యూబ్లు లేవు, టీవీలు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా లేదు. సేవ చేశారు, హోటల్కి వచ్చి పడుకున్నారు రాత్రి, మళ్ళీ ఉదయాన్నే వీధిలోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి సీన్ ఏంటంటే, 2 బలిపీఠాలు కట్టేసి ఇద్దరు పరిచారకులకి, పౌలుకి ఆయన ఫ్రెండ్కి పూజించడం మొదలెట్టారు. ఎందుకంటే వాళ్ళ దేవతలు దిగొచ్చారు వీళ్ళ రూపంలో అనుకున్నారు వాళ్ళు. అది చూడంగానే పౌలు రియాక్షన్ ఏంటి? మనం చాలాసార్లు టీవీల్లో కనపడుతూ ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, ఈ హిందూ గురువులు ఆ దగ్గరకు వచ్చి మొక్కేదాకా ఏమనరు, మొక్కిన తర్వాత వద్దు అంటారనమాట. మొక్కకపోతే ప్రాబ్లం. అందుకని అవతల వాళ్ళు కూడా ఏం చేస్తారు, మొక్కుబడిగా మొక్కుతారనమాట. ఒకడు పడేస్తే ఏ కూడా ఉండదు అని. మనం సేమ్ తెచ్చుకున్నాం అక్కడ నుంచి ఆ యాటిట్యూడ్ని. మీకు 2వ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజు గారు, ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు. మన దైవజనులు కూడా చేసుకుంటున్నారు కదా బర్త్డేలు బ్రహ్మాండంగా. రాజుగారు బర్త్డే బ్రహ్మాండం ధూమ్ధామ్సే చేసుకున్నారు. వచ్చిన జనం అంతా రాజుగారిని చూసి వీరాభిమానంలో మునిగిపోయారు. ఈలోపు రాజుగారు లేచి బర్త్డే బేబీ మాట్లాడడం మొదలెట్టాడు మైక్ తీసుకొని. బర్త్డే బేబీ మాట్లాడాడు, చప్పట్లు జరిచేశారు. చప్పట్లు జరిస్తే పర్లేదు, లైకులు కొట్టేశారు, లైకులు కొట్టినా పర్లేదు, షేర్లు చేసేసారు, షేర్లు చేసినా పర్లేదు. ఒక కామెంట్ పెట్టారు కింద,
ఏమన్నారంటే, ఇది మనిషి మాట్లాడలేదు, దేవుడే మాట్లాడాడు అన్నాడు హేరోదు రాజు. ఈయన రియాక్షన్ చూడండి, వాళ్ళ రియాక్షన్ చూడండి. వాళ్ళు వెంటనే ఏం చేశారు? బట్టలు చించుకున్నారు. ఈయన ఏం చేశాడు? అట్లా ఏం కాదులే కానీ అని కూడా అనలా. ఏమైంది? పొగిడింది ఎవరు? ఈయన పొగిడించుకున్నాడా? మరెందుకని ఖండించలేదు, బట్టలు చించుకోలేదు. ఈ రాజు యూదుడా కాదా? మనిషిని దేవుడి స్థానానికి ఎత్తితే అది దేవదూషణ. యూదుడు ఏం చేస్తాడు? బట్టలు చించుకుంటాడు. మీరు సున్నతి చేయబడిన, హృదయమందు సున్నతి చేయబడిన యూదులా కాదా? నిజమైన ఇశ్రాయేలీలా కాదా? మీరు మీ దేవుడి మహిమ మీకెవరైనా ఆపాదిస్తే మీరేం చేయాలి? చేయకపోతే ఎందుకంత కోపం వచ్చింది దేవుడికి? తన మహిమని ఎవరితో పంచుకోవడానికి. సపోజ్ ఇక్కడ స్త్రీల సమాజం జరుగుతుందనుకోండి, పురుషులు కూడా చివరి కూర్చున్నారనుకోండి ఒక వరుసలో. మీ ఆవిడ వచ్చిందని, ఆవిడేదో మాట్లాడుతుందని, ఆవిడకి ఏదో అసిస్టెన్స్ చేయడానికి మీరు వచ్చారనుకోండి. ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తా ఎవరో ఇంకొక ఆవిడ, ఇప్పుడు పలానా సుజాతమ్మ గారు వచ్చి అని చెప్పేటప్పుడు మీ పేరు చెప్పకుండా ఇంకెవరో పేరు చెప్పి వాళ్ళ భార్య గారు అని చెప్పింది అనుకోండి, మీకు కోపం రాదు. మీకు ఎప్పుడు కోపం వస్తుందంటే, మీ ఆవిడ వచ్చి మైక్ తీసుకుంటుంది కదా, తర్వాత తీసుకున్న తర్వాత ఆమెం ఖండించకుండా ఆ విషయాన్ని, ఏమండి, ఆవిడ ఆ విషయాన్ని నేను ఖండించకుండా స్ట్రైట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు కోపం ఎవరికి వస్తుంది? దేవుడికి కూడా అలాగే వస్తుంది. ఏం చేయలేదు ఆవిడ? ఖండించలేదు, అంతే. ఖండించినందుకే పురుగులు పడి చచ్చిపోతే, నేను కావాలని మహిమను కోరుకుంటే నేనెంత దుర్మార్గుండండి. యేసుక్రీస్తు వారి పాస్టరల్ మినిస్ట్రీలో మీరు చూడండి, ఆయన అనునిత్యం మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సిలువ ఎక్కేదాకా, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇంత అద్భుతాలు చేసావేంటి? నా తండ్రి, ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఎప్పుడు చదువుకోలేదే? నా తండ్రి. క్రెడిట్ ఎప్పుడు ఎవరికి ఇచ్చాడు? అందుకనే ఆ రోజు లాస్ట్ ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళల్లోకి చూసి, నా తండ్రి, నేను నిజంగా మహింపరచా. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిచర్య అంటే, సేవ అంటే మీరు అనుకున్నది చేయడం కాదు, దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేయమన్నప్పుడు చేయడం. అప్పుడే దేవుణ్ణి పరిచర్య ద్వారా మహిమపరుస్తాం. నాకు ఇష్టం వచ్చినట్టుగా పరిచర్య చేస్తే, నేను అడిగానా నిన్ను అంటాడు రేపొద్దున దేవుడు. ప్రభా, 50 కోట్లు పెట్టి యూసఫ్గూడలో చర్చి కట్టాను ప్రభా, నారాయణగూడలో చర్చి కట్టాను ప్రభా. అప్పుడు దేవుడేమంటాడు? నేను అడిగానా? అంటే ఇదంతా లెక్కలోకి రాదు, అకౌంట్లో పడలా. పరిచర్య అంటే ఏంటండి? ఆయన అడిగింది చేయడం, ఆయన అడిగినట్టు చేయడం, ఆయన చేయమన్నప్పుడు చేయడం. పౌలు బితినియాలోకి సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు, కానీ వేరే అజెండా లేదు. కానీ దేవుడు ఆగమన్నాడు, మాసిదోనియాలోకి వెళ్ళమన్నాడు ఆ రాత్రి. సువార్తే కదా, నేనేం వేరేది ఏం చేయట్లేదు కదా, నా ఇష్టానుసారంగా చేస్తాను అంటే అది సేవ. దానివల్ల దేవుడికి మహిమ. మరి ఎందుకు మన ఇష్టానుసారంగా చేస్తున్నాం? ఆ చర్చ్ వాళ్ళు యానివర్సరీ పెట్టారని మనం ఎందుకు యానివర్సరీ పెడుతున్నాం? ఎందుకంటే అజెండా ఆయన్ని మహింపరచడం కాదు, మనల్ని ప్రమోట్ చేసుకోవడం, మనల్ని మహింపరచడం. మై డియర్ పాస్టర్స్,
యు ఆర్ నాట్ హియర్, యు ఆర్ నాట్ సపోజ్ టు glorify yourself or to fulfill your agenda. You are supposed to glorify your God who called you. You are supposed to glorify your Lord, your Guru. మిమ్మల్ని ఎవరు పిలిచారో ఆ ప్రభువుని, ఆ గురువుని, ఆ దేవుణ్ణి మహిమపరచడానికే మీరు ఇక్కడ ఉన్నారు తప్ప, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ప్రభువును మహిమపరచలేని పరిచర్య చేయవలసి వస్తే ప్లీజ్ డూ రిజైన్ అండ్ గో. ఎందుకంటే ఇది లెక్కలోకి రాదు. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.